తెలుగు శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే కథ పేరు సొంత ఇంటి కళ. రచించిన వారు యశోద పులుగుర్త గారు. కథ విందాము. విశ్వనాథం టెక్నికల్ బోర్డులో ఎల్డీసీగా పనిచేస్తున్నారు. అతను ఆఫీస్లో చేరే నాటికి డిగ్రీ కూడా లేదు. పీయూసీ పాస్ అయ్యి టైప్ రైటింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్తో వచ్చింది ఆ ఉద్యోగం. కొడుకు స్థిరపడ్డాడు కదా అని అతనికి పెళ్లి కూడా చేశారు తల్లిదండ్రులు. విశ్వనాథానికి ఒక అక్క. ఆ అమ్మాయి అందగత్తె కావడంతో కలిగిన కుటుంబం వారు ఆ అమ్మాయిని ఏదో పెళ్లిలో చూసి కట్న కానుకలు తీసుకోకుండా పెళ్లి చేసుకోవడంతో విశ్వనాథం తండ్రి ఒక బాధ్యత తీరిందనుకున్నాడు. విశ్వనాథం భార్య అనురాధ అత్తవారింటికి వచ్చింది. చాలా సౌమ్యురాలు. ఆ అమ్మాయి కూడా ఎస్ఎస్ఎల్సి పాస్ అయి అతి సాధారణమైన కుటుంబం నుండి వచ్చినదే. ఆ అమ్మాయి కూడా ఏదైనా ఉద్యోగం చేయాలని అనుకునేది. కానీ విశ్వనాథానికి భార్య ఉద్యోగం చేయటం ఇష్టం లేదు. పెళ్ళైన కొద్ది నెలలకే ఆమె గర్భవతి అవడంతో అనురాధ కూడా తన ఆలోచనని అమలుపరచడానికి ఎక్కువ ప్రయత్నం చేయలేదు. పిల్లల పెంపకం, అత్తగారి మామగారి సేవలతో అనురాధ ఇంటికే అంకితమైపోయింది. కానీ ఆమెకు చదువు మీద ఉన్న అభిలాషతో భర్తను ప్రైవేటుగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానంలో డిగ్రీ చదవమని ప్రోత్సహించేది. డిగ్రీ అయితే ఉద్యోగంలో పైకి రావచ్చు కదా అని ఆమె తాపత్రయం. విశ్వనాథం బద్ధకస్తుడు. ఆఫీస్కి వెళ్ళి రావటం తప్పించితే మరో పని చేతకానివాడు. భర్తకు వచ్చే చిన్న జీతం, అత్తామామలు, పిల్లల ఖర్చులు వీటిని చూసుకుంటూ చాలా పొదుపుగా సంసారం చేసేది అనురాధ. పిల్లలు హై స్కూల్ చదువులకు వచ్చేసరికి అత్తామామలిరువురు 2 ఏళ్ల వ్యత్యాసంలో స్వర్గస్థులైనారు. కాస్త స్థిమితపడ్డాక భర్తను ప్రోత్సహిస్తూ డిగ్రీ చదివేలా చేసింది. అనురాధకు ఎక్కువ కోరికలు లేకపోయినా తమదంటూ ఒక సొంత ఇల్లు ఏర్పరచుకోవాలని కోరిక ఉండేది. ఇంటి అద్దెలు చూస్తుంటే దారుణంగా పెంచేస్తున్నారు. తాము ఉంటున్న 2 గదులు, చిన్న హాలు, వంటింటికే 5,000 పోస్తున్నారు. మొత్తానికి విశ్వనాథం డిగ్రీ పూర్తి చేశాడు. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకరోజు విశ్వనాథం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక రాత్రి భోజనాల టైంలో భార్యతో చెప్పాడు. అతని ఆఫీస్ కొలీగ్స్ చాలామంది అక్కడెక్కడో స్థలాలు చవకగా దొరుకుతుంటే కొనుక్కుంటున్నారని, చదరపు గజం 25 రూపాయల చొప్పున 300 చదరపు గజాలు 7,500 రూపాయలు అని చెప్పేసరికి అనురాధ అమ్మో అంటూ గుండెల మీద చేతులేసుకుంది. మనం ఎలా కొనుక్కోగలం అంటూ నిట్టూర్చింది. దానికి విశ్వనాథం, ఆంధ్ర బ్యాంకు వాళ్ళు ఆ స్థలాల కొనుగోలుకి 5,000 లోన్ ఇస్తామని ముందుకు వచ్చారని, ప్రతి నెల 200 రూపాయల చొప్పున 25 నెలలు జీతంలో కట్ చేస్తారట అని చెబుతూ మిగతా డబ్బులు మనం కట్టుకోవాలని చెప్పేసరికి అనురాధ ఆలోచనలో పడింది. విశ్వం చెబుతున్నాడు ఇంకా ఆ ప్రదేశం నివాస యోగ్యంగా లేదని, భవిష్యత్తులో డెవలప్ అవుతుందని చెబుతున్నారని. ఏమో, భర్త రిటైర్ అయినాకైనా ఆ స్థలంలో ఇల్లు కట్టుకోగలమేమో అనుకుంటూ విశ్వంతో వెంటనే అంది, మనం కూడా తీసుకుందాం. నెలకు 200 రూపాయలు లోన్ కటింగ్ పోతే కష్టమే కానీ చూద్దాం. కావాలంటే ఎందులోనైనా ఖర్చు తగ్గిద్దాం అని చెబుతూ, నా మంగళసూత్రం గొలుసు బ్యాంకులో పెట్టి లోన్ తీసుకోండి. అలా అనగానే విశ్వం అనురాధ వైపు చూస్తూ, అదేమిటి అను, మెడలో గొలుసు కూడా లేకుండా ఉంటావా అనేసరికి, పర్వాలేదులేండి, రేపు మీకు ప్రమోషన్ రాదా, మీ జీతం పెరగదా, ఇలాగే ఉంటామా ఎప్పుడు అంటూ ప్రోత్సహిస్తూ మరునాడు విశ్వం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ గొలుసు పొట్లం కట్టి ఇస్తూ, జాగ్రత్త సుమా, వెంటనే ఆ పని చేయండి అని చెప్పింది. విశ్వం భార్య మెడవైపు చూశాడు ఒక క్షణం. ఆ గొలుసు స్థానంలో పచ్చని పసుపుతాడు. చెప్పినా వినవు కదా, మొండి దానవు దొరికావు నాకు అంటూ జాగ్రత్తగా ఆ పొట్లం ప్యాంటు జేబులో పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 4 రోజులకు విశ్వం అనుతో చెప్పాడు, బ్యాంక్ లోన్ శాంక్షన్ అయిందని. గోల్డ్ లోన్లో తీసుకున్న 2,500 రూపాయలు అడ్వాన్స్ పేమెంట్ కట్టేశానని. 1 నెల రోజుల్లో రిజిస్ట్రేషన్, ఫ్లాట్స్ అలాట్మెంట్ చేస్తారట అని.
అలాగే విశ్వం అన్నట్లుగా నెల రోజుల్లో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అలాట్మెంట్ జరిగిపోవటం, ఆ డాక్యుమెంట్స్ అవి తెచ్చి భార్య చేతికి అందించాడు. ఆ తర్వాత కొద్ది నెలలకు విశ్వానికి యూటీసీగా ప్రమోషన్ రావటం, ప్రమోషన్తో పాటు ఏరియర్స్ వచ్చేసరికి భార్య గొలుసు విడిపించి తెచ్చాడు. రోజులు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. విశ్వం, అనురాధ పిల్లలు, అమ్మాయి ఇంటర్మీడియట్, అబ్బాయి 10th పాస్ అయినాడు. పిల్లలకు ఇంజనీరింగ్, మెడిసిన్ చదివించే ఆర్థిక స్తోమత లేదు. అందుకే అమ్మాయిని బీకాంలో చేర్పించారు. అబ్బాయిని పాలిటెక్నిక్ కాలేజీలో చేర్చారు. విశ్వం అప్పుడు బ్యాంక్ లోన్ పెట్టిన స్థలం అలాగే ఉంది. అక్కడ ఏమీ డెవలప్మెంటు లేదని, అక్కడ కొని డబ్బు వృధా చేసుకున్నారని అందరూ అంటున్నారని చెప్పాడు. అమ్మేద్దామన్నా ఎవరు కొనడానికి ముందుకు రావటం లేదని చెప్పాడు. అనురాధ అనుకోసాగింది. నిజమే, మనలాంటి వాళ్ళు కొంటే అంతే. అదే ఉన్నవాళ్ళు కొంటే ఇప్పటికీ వాటికి ఎన్నో రెక్కలొచ్చి ఉండేవని, మధ్యతరగతి జీవితాలు ఇంతేనని నిట్టూరుస్తూ అటువంటి వాటి మీద ఆశ పెట్టుకోవడం, కలలు కనడం వృధా అనుకొని నిర్లిప్తంగా ఊరుకుంది. విశ్వం కూతురు బీకాం పూర్తి చేసింది. విశ్వం అక్క ఉన్నట్టుండి విశ్వం కూతురికి ఒక మంచి సంబంధం తెచ్చింది. అనురాధకు కూతురికి అప్పుడే పెళ్లి చేయటం ఇష్టం లేదు. కానీ విశ్వం అక్క ఊరుకోలేదు. అబ్బాయి తన తోటి కోడలికి బంధువులు అవుతారని ఇంజనీరింగ్ చదివి టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడని, ఆ అబ్బాయి తల్లిదండ్రులిద్దరూ కూడా గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తున్నారని, ఒక్కడే కొడుకంటూ ఆస్తిపాస్తులు ఉన్నవారని చెబుతూ మన కీర్తన వారికి తప్పక నచ్చుతుందని గట్టిగా చెప్పేసరికి సరే చూద్దామని చెప్పారు విశ్వం, అనురాధ. అలా చెప్పేసరికి విశ్వం అక్క అన్ని మధ్యవర్తిగా తానే వ్యవహరిస్తూ పెళ్లి చూపుల దగ్గర నుండి పెళ్లి అయ్యేంత వరకు తానే దగ్గరుండి అన్నీ నిర్వహించింది. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదనటానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అనుకోకుండా కూతురి పెళ్లి కలిసి రావడంతో విశ్వం పిఎఫ్ లోన్ కొంత, అనురాధ ₹1,00,000 మార్గదర్శి చిట్ వేస్తుంది. ఇంట్లో ఖర్చులను తగ్గించుకుంటూ ఆ చిట్ కూడా ముగింపుకు దగ్గర పడడంతో అది కూడా తీసుకొని కూతురు పెళ్లి చేసేశారు. ఉండడానికి కనీసం 2 బెడ్రూమ్ ఫ్లాట్ అయినా కొందామనే వారి ప్రయత్నం ముందుకు జరిగిపోయింది. అసలు తమలాంటి వారకు అది సాధ్యమేనా అనుకుంటుంది అనురాధ. మరో 3 సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి. విశ్వం కొడుకు పాలిటెక్నిక్ పూర్తి చేయటం, ఇంజనీరింగ్ చదువుతానని పేచీ పెట్టడం జరిగింది. ఎంట్రన్స్ పరీక్ష కూడా వ్రాశాడు. కొడుకు ఇంజనీరింగ్ చదివితే తనలాగా చాలని జీతంతో బ్రతకనవసరం లేదు కదా, వాడి భవిష్యత్ అయినా బాగుంటుందని భార్యతో కలిసి ఆలోచించి బ్యాంక్ లోన్ తీసుకొని కొడుకుని ఇంజనీరింగ్లో చేర్చాడు. విశ్వం రిటైర్మెంట్ కూడా దగ్గర పడింది. తన కొడుకు ఇంజనీరింగ్ పూర్తి చేయటం, తన రిటైర్మెంట్ దాదాపు ఒకే సంవత్సరంలో రిటైర్మెంట్ దగ్గర పడుతున్న సొంత గూడు కూడా అమర్చుకోలేకపోయానని అనుకుంటున్నాడు విశ్వం. ఇంకా అదృష్టవంతుడే, కూతురు పెళ్ళి, కొడుకు చదువుని నిర్విఘ్నంగా పూర్తి చేయగలిగాడు. సంసారంలోని ప్రతి అవసరానికి పిఎఫ్ లోన్లు, బ్యాంకు లోన్లు తీసుకునేసరికి తనకు ఏమీ సేవింగ్స్ మిగలలేదు. పోనీలే, అప్పులు లేవనుకొని భార్యాభర్తలిద్దరూ తృప్తి పడ్డారు. కాలం దేనికోసం ఆగదు. అనుకున్న రోజు వచ్చింది. విశ్వం రిటైర్ అయ్యాడు. విశ్వం రిటైర్ అయినందుకు సంతోషంగా లేడు. ఏదో నిర్లిప్తత. భార్య అనురాధ ఎందుకలా ఉన్నారంటూ తరచి అడిగింది. ఏమీ లేదు అను, చిన్న సొంత ఇల్లు కూడా అమర్చుకోలేకపోయానే అన్న అసంతృప్తి. ఇన్నేళ్ల జీవితంలో నీకంటూ ఏమి చేశాను? ఒక్క నగైనా నీకంటూ కొన్నానా? నా ఆర్థిక పరిస్థితి చూస్తూ నీవు కూడా నన్ను ఏమీ అడగలేదు. ఈ 2 అసంతృప్తులు నాకు ఉండిపోయాయి అను. పర్వాలేదు, మీరు ఎందుకు అంత నిర్లిప్తంగా ఉన్నారోనని భయపడ్డాను. జీవితంలో మనం చెయ్యాలనుకున్నవన్నీ సాధ్యం కాదు. మనం చాలా అదృష్టవంతులం. పిల్లలు మన మీద ఆధారపడకుండా వారి బాధ్యతలను చక్కగా నెరవేర్చాం. మీకు వచ్చే పెన్షన్తో మన జీవితాలు 2 గడిచిపోతాయి. సంతోషంగా ఉండండి. మీకు ఎలా ఉన్నా నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. రేపటి నుండి మీకోసం అడవుడి పడనవసరం లేదని. ఆ రోజు ఆదివారం. కొడుకు రఘు ఇంజనీరింగ్ రిజల్ట్స్ రావటం,
ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వటం. కూతురు కీర్తన అల్లుడు ఈ విషయం తెలిసి అభినందించడానికి రావటం జరిగింది. ఇల్లంతా పండగ వాతావరణం చోటు చేసుకుంది. ఈలోగా విశ్వం ఆఫీస్ కొలీగ్ శ్రీనివాస్ మూర్తి హడావుడిగా వీరింటికి వచ్చారు. వస్తూనే విశ్వం చేతులు పట్టుకొని ఊపేస్తున్నాడు. విశ్వం భార్య ఆయనని పలకరిద్దామని వచ్చి వారి మాటలు వింటూ సంభ్రమాచర్యాలకు లోనైంది. అప్పట్లో విశ్వం వాళ్ళు కొన్న స్థలాలకు రెక్కలొచ్చాయని, అనూహ్యంగా వాటి ధర పెరిగిందని చెబుతున్నాడు. విశ్వం స్నేహితుడు మూర్తి. ఏనాటి స్థలం 10 సంవత్సరాల నుండి దాని గురించి దాదాపు అందరూ మర్చిపోయారు. ఈ మధ్యకాలంలో అక్కడ ఐటీ హబ్ నిర్మాణం జరిగిందని, సాఫ్ట్వేర్ కంపెనీలెన్నో అక్కడ తమ కంపెనీ నిర్మాణాలకు పోటీ పడుతున్నారని, ఉద్యోగులకు చాలా సదుపాయంగా ఉన్న మూలాన, రహదారి మార్గాలు బాగా ఉన్న మూలాన చదరపు గజం 30,000 చిలుక పలుకుతుందని, బ్రోకర్లు అమ్మడానికి కొనడానికి కూడా పోటీ పడుతున్నారని, ఈ మధ్యనే తమ కొలీగ్ రాజారావు 90 లక్షలకు తన స్థలాన్ని అమ్మివేశాడని చెప్పేసరికి విశ్వం అనురాధలకు నోటమాట రాలేదు. మీకు కూడా అమ్మే ఉద్దేశం ఉంటే ఒక బ్రోకర్ ఫోన్ నంబర్ ఇచ్చి వివరాలు తెలుసుకోమని చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోయాడు. కార్తీక మాసంలో ఒక మంచి రోజున గృహప్రవేశ ముహూర్తం పెట్టుకొని విశ్వం, అనురాధ దంపతులు తమ బంధువులను, స్నేహితులను తమ ఇంటి గృహప్రవేశానికి ఆహ్వానిస్తున్నారు. ఒక మంచి ఏరియాలో 80 లక్షలు పెట్టి చక్కని పొందిక అయిన అపార్ట్మెంట్ కొనుక్కున్నారు. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. తమ కష్టార్జితం వృధా కాలేదు. ఎన్నో రెట్లు అదృష్టాన్ని తెచ్చి ఇచ్చింది. సొంత ఇల్లు ప్రాప్తం తమకు లేదని నిరాశపడ్డారు. ఒక పైసా అప్పు లేకుండా తమకంటూ ఒక చక్కని అందమైన పొదరిల్లు ఏర్పరచుకున్నారు. భార్యకు, కూతురుకు తలో 5 లక్షలిచ్చి వారికి నచ్చిన నగలు కొనుక్కోమన్నాడు విశ్వం. తన అక్కకి ఒక మంచి పట్టు చీర కొని ఆ పట్టు చీరతో పాటు 1 లక్ష రూపాయలు ఆడపడుచు కట్నంగా ఇచ్చాడు. తమ్ముడికి తన మీద ఉన్న ప్రేమకి ఆవిడ కళ్ళు చెమర్చాయి. మిగతా 30 లక్షలకు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాడు. కలలోనైనా ఊహించని ఈ అదృష్టానికి మీరేమనుకుంటున్నారని అనురాధ ఒక రోజున విశ్వాన్ని అడిగింది. అన్నీ అర్థం చేసుకొని భర్తకు కష్టసుఖాలలో సహకరించే నీలాంటి భార్య ఉంటే ప్రతివారికి ఇటువంటి అదృష్టం, సంతోషం దక్కుతాయని గాఢంగా విశ్వసిస్తున్నాను అంటూ భార్యను ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు విశ్వం.